మికిలి దేవుని సంఘస్థులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి యొక్క సమయంలో ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మర్చిపోవద్దు. దయచేసి గమనించండి. మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. మరి ఒక సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము మరి మట్టల ఆదివారం అని మనం అందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. మనమే కాదు, ప్రపంచ దేశాలలో ఆచరింపబడుతుంది ఈ మట్టల ఆదివారం. ప్రియమైనటువంటి వారులారా, మరి యొక్క సమయంలో మట్టల ఆదివారము అనే పేరు ఎందుకు వచ్చిందన్నది మనం కొద్ది సమయం ఆలోచన చేస్తే ఇక్కడ తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక గాడిద మీద బట్టలు పరవబడి ఆ గాడిద మీద కూర్చొని సవారీ చేస్తూ ఆయా యెరూషలేము వీధుల్లోనికి రావటము జరిగింది. అందుకు ఒక పేరు ఏముంది అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని తెలియజేయబడుతుంది. అంటే సియోను పట్టణంలోనికి యేసు ప్రభు వారు ఒక గాడిద వాహనం మీద వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా అక్కడ శిష్యులు ఏదైతే యేసు ప్రభు చెప్పారో అదే విషయాన్ని అక్కడ చేశారు. చేసిన తర్వాత ఈయన గాడిద పిల్ల మీద వెక్కి కూర్చున్నప్పుడు దాన్ని తోలుకుంటూ వస్తున్నటువంటి వీరు ఏం చేశారు అక్కడ అన్నది కొద్ది సెకండ్లు మనం ఆలోచన చేస్తే, వీళ్ళ శరీరాలపై ఉన్నటువంటి వస్త్రాలను విప్పి దారి పొడవున పరవటం జరిగింది. దారి పొడవున అంటే యేసు ప్రభు వారు నడవటానికి అవకాశం కల్పించారు వస్త్రముల ద్వారా. దానిపైన ఏం చేశారంటే, చూడండి, బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండే జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొరుగున పరచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచరి. దానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు ఏంటంటే, ఆ దినాల్లో చెట్ల కొమ్మలు అని రాయబడింది. చెట్ల కొమ్మలు అనగా ఎక్కువగా వారు పట్టుకున్న కొమ్మలు ఏం కొమ్మలు అంటే, చెట్ల కొమ్మలు అంటే ఏవో ఆ చెట్లు ఈ చెట్లు నరికేసేస్తే వాటి మీద నుంచి గాడిద నడవలేదు, మనుషులు నడవలేరు. ఎగ్జాంపుల్గా నువ్వు ఒకసారి పరిశీలించుకో. చెట్ల కొమ్మలు ఉంటే నువ్వేం చేస్తావంటే దాన్ని దాటుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తావే తప్ప, తప్పించుకుని వెళ్ళడానికి ట్రై చేస్తావు తప్ప దాని మీద నడిచి వెళ్ళడానికి నువ్వు ట్రై చేయలేవు. ఎందుకంటే అది నడవడానికి ఉపయోగకరమైనటువంటి కొమ్మలు కాదు కాబట్టి. అక్కడ నడుచుకుంటూ వెళ్ళారు అంటే దానికి అర్థం ఏంటంటే ఖర్జూరపు మట్టలు. ఈ దినాన ఖర్జూరపు మట్టలు మనకు దొరకవు. ఖర్జూరపు చెట్టు ఎలాగుందో కూడా కొంతమందికి తెలియదు. ఎవరో వయసు ఉన్నటువంటి వాళ్ళకి తెలియచ్చు తప్ప ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా తెలియదు ఖర్జూరం చెట్టు ఎలా ఉంటుంది అనేది. చూడటానికి ఖర్జూరము చెట్టు యాత చెట్టు రెండు ఈక్వల్గా ఉంటాయి, రెండు ఈక్వలే. కానీ దాని కమ్మ గుచ్చుకుంటుంది, దీని కమ్మ గుచ్చుకోదు. ఈ యొక్క మన కొబ్బరి చెట్టు కమ్మ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ ఇది చాలా చిన్న ఆకు. ఈ ఆకు ఏంటంటే ఖర్జూరపు మట్ట తాలూకా ఆకు గుచ్చుకోదు, చాలా బాగుంటుంది. కానీ యాత చెట్టు తాలూకా ముళ్ళు ఆకు గుచ్చుకుంటుంది. అదే తేడా దానికి దీనికి. అయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ ఖర్జూరపు మట్టలు ఆ రోజు నుండేవి. దారి పొరుగున తెగ్గొట్టి తీసుకొచ్చి దారి పొరుగున వేసి యేసు ప్రభువుని తన శిష్యులను దాని మీద నడిపించి గ్రామంలోనికి ఆహ్వానించారు. కొందరైతే వస్త్రాలను పరిచారు, కొందరు కొమ్మలను అంతే ఖర్జూరపు మట్టలను పరచి దాని మీద నడిపించారు. ఇప్పుడైతే ఈ మట్టల ఆదివారం అన్న దానికి ఏత చెట్టు తాలూకా కమ్మలు నరికి తీసుకొచ్చి అలంకరించొద్దని నేను చెప్పటం లేదు, తప్పు. దానికి పువ్వులతో అలంకరించి ఊర్లో తిరిగి చర్చికి తీసుకొచ్చి చర్చిలో మూలన పెట్టి లేదా అందరూ పట్టుకొని పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఈత ముళ్ళులతో కూడినటువంటి కమ్మలే దొరుకుతాయి తప్ప ఖర్జూరపు కొమ్మలు ఎక్కడ కూడా ఈ రోజున దొరకటం సాధారణం కదా, అసాధారణం. కారణం ఏంటంటే ఖర్జూరపు చెట్లు ఎక్కడో ఉన్నాయేమో కానీ ఎక్కడా కూడా మన కంటికి కనిపించవు.
అయితే మీరు చూసారని నేను ప్రశ్నించి వచ్చి నేను చూశాను అది కొబ్బరి ఈ యొక్క ఖర్జూరపు చెట్టు నా చిన్నతనంలోనే చూశాను. కానీ ఈ రోజున అవి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈ మధ్యకాలంలో మరో దగ్గర చూశాను, అది ఉందో తీసేశారో నాకైతే తెలియదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఖర్జూరపు చెట్టు తాలూకా కొమ్మ చాలా సున్నితమైనది. అది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు యొక్క మనసుకు సాదృశ్యం. యేసు ప్రభు మనసు కూడా సున్నితమైనదే. మరి అందులో ఏ విధమైనటువంటి క్రోధంతో కూడినటువంటిది కాదు. అలాగనే ఖర్జూరపు చెట్టు తాలూకా కొమ్మ కూడా సున్నితమైనది. అది గుచ్చుకోదు, దానికి పౌరుషం లేదు, గుచ్చుకోదు. అది ఏపుగా ఎదగడమే తెలుసు దానికే, కానీ గుచ్చుకోవడం దానికి తెలియదు. ఎవరినైనా దానితో ఇలా కొట్టినా అది గుచ్చుకోదు, కానీ అదే ఈత చెట్టు కమ్మ అయినట్టుది గుచ్చుకుంటుంది. ఇది గమనించాలి. కనుక అటువంటి సున్నితమైనటువంటి కొబ్బరి మట్టలతో యేసు ప్రభువుని ఆహ్వానించి దాని మీద నడిపించి ఆయా పట్టణంలోనికి తీసుకువెళ్ళటం జరిగింది. కనుక ఈ దినాన్న మనం మట్ల ఆదివారం జరిగిస్తూ ఉన్నాం. ఏ రీతిగా జరిగిస్తూ ఉన్నాం? పిల్లలకైనా కమ్మలు పట్టుకు రాకపోతే వాళ్ళ మీద కేకలేస్తూ ఉంటాం, పెద్దలు తీసుకురాకపోతే వాళ్ళని కేకలేస్తూ ఉంటాం, వాటి అలంకరించకపోతే వాటి కోసం కేకలేస్తూ ఉంటాం. ఇది సాధారణమైనది కాదు, అసాధారణమైనది. ఇంతే కోపంతో కూడినటువంటి రోషముతో పౌరుషంతో కూడుకున్నటువంటిది. కానీ యేసు ప్రభు వారి గురించి అక్కడ రాయబడి ఉంది. ఏమిటి అంటే ఖర్జూరపు చెట్టు తాలూకా మట్ట కారణముగా, అది పెద్ద దళసరి కూడా ఉండదండి, ఈత కమ్మలాగే ఉంటుంది. అది కూడా సేమ్ టు సేమ్, ఏం తేడా ఉండదు. కాకపోతే దానికి ముళ్ళు ఉంటుంది, దీనికి ముళ్ళు ఉండదు, అంతే తేడా. కనుక ఏంటంటే ఆ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యము అన్నది మనం కొద్దిగా ఆలోచిస్తే, అలాంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగి నీవు కూడా ఈ దినాన్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ఆరాధించి యేసుని నీ సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించినప్పుడు ఆ ఖర్జూరపు మట్టలో ఉన్న సున్నితమైనటువంటి మనస్సు నీలోను ప్రవేశిస్తుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని, ఆ రీతిగానే ఈ యొక్క మట్టల ఆదివారమును నీవు జరుపుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమస్వరూపి దయగల దేవానికి వందనాలు. ఈ మాటలు వింటున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వచ్చినాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సదా మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.